అందరికీ నమస్తే. విజయదుర్గాదేవి సోల్జర్స్ సప్తగిరులు, సప్తఖండాలు, సప్త సముద్రాలలో అవినీతి అంతం మా ధ్యేయం తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒకే ఒక శిలపై వెలసియున్న భూమిపై మొట్టమొదటి దేవాలయం. సైన్సుకే అంతుపట్టని ఎన్నో రహస్యాలను దాచుకున్న ఆలయం. 12 అడుగుల నాగేంద్రుడు తపస్సు చేస్తున్న ఆలయం. ఇప్పటికీ డీకోడ్ చేయలేనటువంటి దేవనాగరి లిపితో చెక్కబడిన శిలాశాసనాలు కలిగి ఉన్న ఏకైక ఆలయం. 60 సంవత్సరాలకు ఒక్కమారు ఆలయంలోని స్వామివారి లింగానికి అభిషేకించి మాయమవుతున్న గంగమ్మ తల్లి ఉన్న ఏకైక ఆలయం. ఓం నమః శివాయ. వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా తిరుపతి పట్టణం నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గుడిమల్లం శ్రీ పరశురామేశ్వర క్షేత్రం ఈ భూమిపైనే మొట్టమొదటి శివాలయం అని చెప్పుకుంటారు. త్రేతాయుగ అవతార పురుషుడైన శ్రీరామచంద్రమూర్తికి ముందే అవతారమెత్తి ధర్మ ప్రతిష్టాపన గావించిన పరశురాముడు సైతం పూజించి తపస్సు చేసిన ఆలయమని, అక్కడ అడుగు పెట్టాలంటే ఖచ్చితంగా శివాజ్ఞ తప్పనిసరేనట. అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాళ శర్మ సైతం ఈ పరశురామేశ్వర క్షేత్రాన్ని దర్శించిన తర్వాతే తిరుమలకు వెళ్ళేవారని, ఈ దేవాలయం సైన్సుకు కూడా అంతుపట్టని రహస్యాలన్నింటినో దాచుకుందని, ఈ దేవాలయంలో ఉన్నటువంటి శాసనాలపై చెక్కబడిన లిపి ఇప్పటికీ ఎవరు డీకోడ్ చేయలేకపోయారని, ఆ శాసనాలపై చెక్కబడినటువంటి లిపి దేవనాగరి లిపి అని చెప్పుకుంటారు. ఇక్కడ 60 సంవత్సరాలకు ఒక్కమారు స్వయంగా గంగాదేవి తల్లే ఈ రంధ్రాల గుండా బయటకు వచ్చి స్వామివారిని అభిషేకించి తదుపరి గంటల వ్యవధిలో మాయమవుతుందని, ఈ దేవ రహస్యాన్ని శాస్త్రవేత్తలు సైతం పసిగట్టలేకపోయారని తెలుస్తోంది. అంతేకాక కోణార్క్ దేవాలయంలోని సూర్య భగవానుడు తర్వాత ఉదయించే సూర్య భగవానుడు వెలసి ఉన్న ఏకైక దేవాలయం కూడా ఇదేనని, ఈ ఆలయంలో ఉన్న అమ్మవారి దగ్గర 10-12 అడుగుల నాగుపాము ఎప్పుడూ తపస్సు చేసుకుంటూ ఉంటుందని, బయట భక్తులు ఎవరైనా వచ్చి గంట కొట్టి లోనికి వెళ్ళడానికి శబ్దం చేసినా నాగేంద్రుడు అక్కడ నుంచి జారుకుంటారని చెప్పుకొచ్చారు. అంతేకాదు ఔరంగజేబు అక్కడ పరిపాలిస్తున్నటువంటి రాజులపై తన ఖడ్గంతో దాడి చేసినప్పుడు ఆ ఖడ్గము లింగానికి తగలడంతో చిన్న పెలుసు కూడా లేచిపోయింది. అక్కడ నుంచే ఔరంగజేబు పతనం కూడా మొదలైందని చెప్పుకొచ్చారు. ఇక్కడ భక్తి శ్రద్ధలతో పరశురామేశ్వర స్వామి వారిని దర్శించి ధర్మబద్ధమైన ఏ కోరిక కోరినా తప్పక నెరవేరుతుందని, అందుకు ఎన్నో నిదర్శనాలు కూడా ఉన్నాయని, అయితే ఈ ఆలయం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆధీనంలో ఉన్నందువల్ల ఎటువంటి డెవలప్మెంట్ కాకపోవడం అనేది కూడా ఓ ముఖ్య విశేషంగా చెప్పుకోవచ్చు. పురుష లింగాకారంలో ఉన్నటువంటి ఈ పరశురామేశ్వర స్వామి వారి దేవాలయాన్ని దర్శించి మనము పునీతులవుదాం. తదుపరి ఆలయ అధికారులతో పాటు పూర్వీకుల ద్వారా ఆలయ విశేషాలను తెలుసుకుని స్థానికులు ఇచ్చినటువంటి సమాచారంతో ఆలయ చరిత్రను, ఆలయ విశేషాలను తెలుసుకుందాం. ఓం నమః శివాయ. ओम शिव प्रियाय नमः, ओम कपालिने नमः, ओम अंधकासुर शोधनाय नमः, ओम ललाटाक्षाय नमः, ओम प्रभानिधे नमः, ओम पारसहस्ताय नमः, ओम जटाधराय नमः, ओम कवचने नमः, ओम त्रिपुरांतकाय नमः, ओम वृषभाय नमः, ओम सोमप्रियाय नमः, ओम त्रयमूर्ते नमः, ओम सर्वज्ञाय नमः, ओम सोमसूराज्ञवचनाय नमः, ओम यज्ञमयाय नमः, ओम पंचवक्राय नमः, ओम विश्वेश्वराय नमः, ओम घननादाय नमः, ओम प्रजापते नमः, ओम दुर्गाशाय नमः. లక్ష్మీ వెంకట నరసారెడ్డి, వీడియోస్ 777 తెలుగు న్యూస్ CEO. ఈ గుడిమల్లం యొక్క విశిష్టత, ఈ శివాలయం ఎప్పుడు ఏర్పడింది, ఎవరు ఈ శివలింగాన్ని ప్రతిష్టాపించారు, గుడి యొక్క విశిష్టత వివరించగలుగుతారు? ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర పాహి పాహి. నా పేరు రామచంద్రారెడ్డి. ఈ దేవాలయం యొక్క కార్యనిర్వహణాధికారిగా 13/9/2019 ఛార్జ్ తీసుకున్నాను. అప్పటి నుంచి ఈ దేవాలయంలో ఈ దేవాలయం యొక్క విశిష్టత ఏమంటే,
ఒకే రాతి మీద ముగ్గురు దేవుళ్ళు ఉన్నట్టు విశేషం అన్నమాట. సామాన్య శకం 2600 సంవత్సరాల పూర్వం ఈ దేవాలయం నిర్మితమైంది. దేవాలయం మటుకే లోపల ఉన్నటువంటి మూల విరాట్ ఎప్పుడు నిర్మితమైంది ఎవరు చెప్పలేకపోయారు. శాసనాలు బట్టి ఇవి బట్టి దేవాలయం కట్టడం మటుకు చెప్పారు, కానీ లోపల ఉన్నటువంటి స్వామివారు ఎప్పుడు వచ్చారో తెలియదు. స్వామివారు స్వయంతో చేసిన స్వామి అనమాట. అందువల్ల స్వామివారికి కూడా స్వయం కాబట్టి దాన్ని చెప్పలేకపోయారు. అదే కాకుండా స్వామి నవపాసాలతో, ఆరోగ్యకరమైన నవపాసాలతో ఒకే శిలపై ముగ్గురు దేవుళ్ళు ఉండడం, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర సాక్ష్యానికి ప్రతిరూపము ఈ దేవాలయం. ఈ దేవాలయం బ్రహ్మ యక్ష రూపంలో ఉంటాడు, రాక్షస అవతారంతో. మహావిష్ణు పరశురాముడు అవతారంతో ఉంటాడు. మా శివుడు వచ్చిందే మానవ పురుషాకారం రూపంలో ఉంటాడు అనమాట. ఈ దేవాలయం సందర్శిస్తే కలిగే లాభాలు ఏంటంటే, ఆరోగ్యప్రదంగా లేని వారు ఈ దేవాలయం సందర్శిస్తే ఆరోగ్యం కలుగుతుంది. ఎందుకంటే రాక్షస రూపంలో ఉన్నాడు కాబట్టి బ్రహ్మ అటు రూపాన్ని సందర్శిస్తే అలాంటి లోపల క్రూరత్వం ఉన్నా కూడా, ఆరోగ్యం సరిలేకపోయినా కూడా బాగుతుంది. భక్తులు ప్రగాఢ విశ్వాసం. పరశురాముడు వచ్చి మహావిష్ణు పరశురామ అవతారంలో ఉన్నాడు కాబట్టి పరశురాముడు తన తండ్రి జమదగ్ని కోరిక మేరకు తన తల్లి రేణుకాదేవి సంహరిస్తాడనమాట. ఆ పాపం నుంచి పోవడానికి కోసమే మానవ పురుషాకారంలో ఉన్నటువంటి స్వామివారికి పూజ చేస్తే నీకు పోతుంది. స్వర్ణముఖి నదిలో ఉన్నటువంటి నదీ తీరం ఉన్నటువంటి స్వామివారి మానవ పురుషాకార రూపంలో ఉన్నాడు, అతన్ని మీరు పూజ చేస్తే పోతుందని జమదగ్ని చెప్పడం, మునులు చెప్పడం. అతని మీద పరశురాముడు వచ్చి ఇక్కడ ఇతకి ఈ దేవాలయం చూసి స్వామివారిని తపస్సు చేస్తుంటాడు. ఇక్కడ ఈ పక్కన అక్కడ ఉన్నదండి చిత్రాల కొలని స్వామివారి గండ్రగొలుతుంది. అక్కడ విచ్చేసి పుష్పాలు పూసి ఆ పూజతో పూజ చేస్తాడు. ఇది అటవీ ప్రాంతం అయిన దానివల్ల అటవీ ప్రాంతంలో జంతువులు అవన్నీ ఆ కొలంలో పడి ధ్వంసం చేస్తా ఉంటే కాపలాగా ఇక్కడ చిత్రశేవుడు అనే రూపంలో బ్రహ్మ తిరుగుతుంటాడు కాబట్టి అతను కాపలా పెట్టి రోజు అతనికి ఒక కళ్ళు కొండ, నెక్స్ట్ వచ్చి ఒక పొట్టేలు ఇచ్చి ఒప్పందం మీద చేస్తారన్నమాట. ఒకరోజు పరశురాముడు వచ్చి లేట్ అయ్యే కాడికి ఈ చిత్రశేవుడు బ్రహ్మ ఏం చేస్తారంటే ఆ పుష్పం తీసుకొని స్వామివారి పూజ చేస్తారు. ఆ పూజ చేసేటప్పుడు ఇద్దరికి ముష్టిగత 14 సంవత్సరాలు అవుతాయి. గుడి ఎక్కడో భాగంలో భూమికి చాలా హైట్ ఉండగా వీళ్ళు ముష్టిగతాలకి లోపలికి అయిపోయింది. గుడి పల్లంగా మారినారు. గుడి పల్లం వారికి పరశురాంగా గుడి మల్లంగా అయిందండి. ఈ దేవాలయం సందర్శిస్తే కలిగే లాభాలు ఉంది. పరశురాముడు తల్లిని దూషించారు కాబట్టి అటు తెలిసి తెలియకుండా ఆడవారిని దూషించిన వారు, తల్లిని పట్ల ఇది ప్రవర్తించిన వారు విముక్తి కలుగుతారని ఒక భక్తుల ప్రగాఢ విశ్వాసం. అంతేకాకుండా స్వామి వచ్చి మానవ పురుషాకారం కాబట్టి సంతానం లేని వారు, పెళ్లి కాని వారు ఈ దేవాలయంలో సంతానం సందర్శిస్తే సంతానం పెళ్లి కలుగుతుందని ఒక ఆనవాతి ఉంది. అంతేకాకుండా పక్కన అమ్మవారి ఆనందవల్లి ఉంది. అమ్మవారిని మనస్ఫూర్తిగా ధర్మ సమ్మతం, నామ సమ్మతం ఏదైనా కోరిక నెరవేరుతుందని ఒక ఇది ఉందండి. అది భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. ఆ విధంగా చాలా మందికి దీర్ఘకాలంగా పెళ్లి కాని వాళ్ళు వచ్చి స్వామివారికి అభిషేకం చేస్తే పెళ్లి కలిగిన వాళ్ళు కూడా వచ్చి మళ్ళీ మా దేవాలయం చెప్పడం జరిగింది భక్తులు దూర ప్రాంతానికి. అదేవిధంగా అమ్మవారిని మొక్కుని పోయిన వాళ్ళు చాలా మంది రాజకీయవేత్తలు అయితే, ఉదాహరణకి ఏకనాథ్ షిండే గారు ఫస్ట్ సీఎం కాకుండా ఏకనాథ్ షిండే గారు ఈ దేవాలయానికి సందర్శించి అమ్మవారిని మొక్కుని పోయిన తర్వాత ఇక్కడ మొక్కుని పోయిన 2వ రోజుకి సీఎం అయ్యాడు. అతను కూడా ఈ దేవాలయం అంటే చాలా ఇష్టం అండి. ఏకగర్భం ఒకే రాతి మీద ముగ్గురు దేవుడికి అభిషేకం చేయడం అనేది మన పూర్వజన్మ సుఖం. ఈ దేవాలయం రావాలంటే కూడా స్వామివారి అనుగ్రహం లేకపోతే ఎవరు రాలేరండి. స్వామి అనుగ్రహం ఉంటేనే ఈ దేవాలయం రాగలుగుతారు. ఎంతోమంది దేవాలయం దగ్గర దర్యాపులకు వచ్చి కూడా ఎలక్ట్రిక్ వెళ్ళిన వాళ్ళు ఉన్నారండి. ఎందుకంటే వాళ్ళకి ఆ స్వామి అనుగ్రహం లేదన్నమాట. ఉదాహరణకి కార్తీక మాసంలో మాకు ఇక్కడ వర్షాలు వచ్చి ఏర్పడుతుంది. ఆ టైంలో చాలా మంది మొక్కుని ఉండొచ్చి రాకుండా చూసుకోకుండా పోతున్నారు. స్వామి అనుగ్రహం లేకపోతే ఇక్కడికి రాలేరండి. ఈ దేవాలయం సందర్శించడం వల్ల పూర్వ జన్మలో ఎన్ని జన్మలు పాపం చేసినా కూడా విముక్తి కలుగుతుంది. భక్తులు ప్రగాఢ విశ్వాసం. ఓం నమః శివాయ. 60 సంవత్సరాలకు ఒకసారి ఏదో స్వామివారి దక్షిణ కాశీ అని పిలువబడే శ్రీ కాళహస్తి క్షేత్రంలో స్వర్ణముఖి నది తీరం నుండి భూగర్భ మార్గమున స్వామివారికి 60 సంవత్సరాలకు ఒక పర్యాయం స్వామివారిని అభిషేకం చేస్తుందండి ఆ జలాలు వచ్చి. ఆ విధంగా 2005 డిసెంబర్లో జరిగిందండి. ఇప్పుడు 2065లో వస్తుందండి. తర్వాత వచ్చింది ఎన్ని రోజుల వరకు ఉంటాయి ఆ నీళ్లు? ఒక 1 డే అండి, 1 అవర్ అండి, ఒక 1 గంట కంటే పైన ఉండదండి. తర్వాత వచ్చింది ఉత్తరాయణ నుంచి దక్షిణ పోయే పుణ్యకాలంలో స్వామివారి యొక్క సూర్యభగవాన్ యొక్క కిరణాలు స్వామివారి తాకుతాయండి. ఉత్తరాయణ నుంచి దక్షిణం పోయేటప్పుడు ఉత్తరాయణ నుంచి దక్షిణాన్ని సూర్యుడు మారేటప్పుడు స్వామివారికి సూర్యకిరణాలు స్వామివారి తాకుతాయండి. ఓం నమః శివాయ. వచ్చిన భక్తులకి అన్నదాన కార్యక్రమాలు కానీ వసతులు కానీ ఏ విధంగా కల్పిస్తున్నారు? వసతులు అయితే ఉన్నాయండి. వసతులు అయితే వాళ్ళకి డ్రెస్సింగ్ రూమ్ అనేది ఒకటి ఉండదండి. ఇక్కడ టాయిలెట్ ఉంది. అన్నదానం అనేది ఇక్కడ 22 కిలోమీటర్ల దాకా ఏం దొరకదండి. అందువల్ల మా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారి సూచనల మేరకు, సలహాల మేరకు మరియు లాస్ట్ టైం చేసినటువంటి ట్రస్టీ సూచన సలహాల మేరకు అన్నదానం స్టార్ట్ చేస్తామండి. అన్నదానం ప్రతి శనివారం, ఆదివారం, సోమవారం జరుగుతుంది. అది కాకుండా ఎవరైనా ఎప్పుడైనా స్పెసిఫిక్గా చేయాలంటే మొత్తం అకేషన్ చేయాలంటే వాళ్ళు 5,100 కట్టి వాళ్ళ పేరు మీద నామగోత్రం మీద అన్నదానం చేస్తామండి. ఎందుకంటే 22 కిలోమీటర్ ఏం దొరకదండి. ఇక్కడ ఏరియాలో ఎక్కడ కానీ 22 కిలోమీటర్ దొరకదు. ఇప్పటి వరకు అన్నదానానికి 21 లక్షల రూపాయలు ఎఫ్డిఎస్ ఉన్నామండి. ఇది 8/12/2024 స్టార్ట్ చేశారండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు స్వామివారికి అన్నదానం రూపాయన విరాళం వచ్చింది. 21 లక్షలు వచ్చింది. 20 లక్షల రూపాయలు ఎఫ్డిఎస్ ఇవ్వండి. ఎవరైనా అన్నదాన కార్యక్రమం సమర్పించాలి ఇక్కడ చేయాలని ఎవరైనా గుడిలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మిమ్మల్ని సంప్రదించవచ్చు లేదా టెంపుల్ టెంపుల్ ఎవరు సంప్రదించిన పర్వాలేదు. 5,116 కట్టినారంటే వాళ్ళు కోరిన రోజు అన్నదానం చేస్తామండి.
అలా కాకుండా మా శక్తి ఏంటంటే అది ఇస్తాను. అదే కాకుండా వస్తు రూపంలో బియ్యం ఇచ్చే వాళ్ళ దగ్గర బియ్యం గ్యాదర్ చేస్తాము, అన్ని గ్యాదర్ చేస్తామండి. మాకు అన్నదానం సహకరించాలని మీ ద్వారా భక్తులను కూడా కోరుతున్నామండి. ఎందుకంటే 22 కిలోమీటర్లు మనం ఏం పెట్టలేక ఇక్కడ ఏం దొరకదండి. 22 కిలోమీటర్ల దాకా ఏం దొరకదండి. ఆ తిరుపతి పోయేకాడికి అన్నం ఆ టయానికి అన్నం కూడా అయిపోతుంది. చాలా మంది వెనక్కిపోతున్నారు. వాళ్ళ ఇబ్బంది అంతా స్థానిక ఎమ్మెల్యే గారు వాళ్ళు చూసి అతను స్థానిక ఎమ్మెల్యే గారు సూచనలతో అతని సలహాలతోనే ఇప్పుడు అన్నదానం కూడా స్టార్ట్ చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ. ఓకే. యాక్చువల్గా ప్రపంచంలో మీరు ఏ గుడి చూసినా కూడా తూర్పు ఎంట్రన్స్ ఉంటుంది, తూర్పు దర్శనం ఉంటుంది లోపలికి వెళ్ళేది. కానీ ఇక్కడ తూర్పు ఉండదు, దక్షిణం ఎప్పుడు. ఎందుకంటే 2-3 శతాబ్దంలో టైం కౌంటింగ్ చేసుకోవడానికి వాళ్ళు లేని కార్యక్రమంలో అప్పుడు మనకి అలా దక్షిణ నుంచి పెట్టారు. ఇక్కడ ఏంటంటే లోపల సూర్యుని సింబల్ పెట్టి ఉత్తరాయణ నుంచి దక్షిణాన్ని పెడితే 6 నెలలు, దక్షిణాయన నుంచి ఉత్తరాయణ వెళ్తే 6 నెలలు, 365 రోజులు కౌంట్ చేసుకోవడానికి టైం ఇక్కడ పెట్టారన్నమాట. ఓం నమ శివాయ వాసుదేవాయ అది పాలిస్తుంది. ఇలా చెయ్యిగానే మనం పెడితే చూడండి ఇక్కడ వేణు కనబడుతుంది. ఇదేమో కొమ్ము తొండము. అంటే శ్రీకృష్ణ దేవరాయలు వేయలేదానికి ఆగమాలు ఏంటంటే ఒకే విగ్రహంలో 2 బొమ్మలు ఉంటాయన్నమాట. తిరుమలలో కానీ ఎక్కడ కానీ చోళులు వాళ్ళు ఒక్కొక్కరు వచ్చేలా చేసింది మాట ఇదంతా. ఓం నమ శివాయ వాసుదేవాయ. ఓం నమ శివాయ వాసుదేవాయ. నా పేరు శంకర్రావు అండి. మాది జన్మస్థలం విజయవాడ, కానీ ఇక్కడికి వచ్చి 30 సంవత్సరాలు అవుతుంది. ఈ 30 సంవత్సరాలు ఏంటంటే అప్పట్లో ఇక్కడ దీపారాధన గట్రా ఏమి ఉండేది కాదు. యాక్చువల్గా ఎన్ని పల్లేరుకాయలు ఎన్నిగా ఉండేది. కానీ ఇక్కడికి ఈ దేవాలయం చరిత్ర ఏంటంటే 2-3 శతాబ్దంలో వచ్చింది ఇది. అదే రంగా ఈ మధ్యన చాగంటి కోటేశ్వరరావు గారు కూడా వచ్చి మొట్టమొదటి స్వయం శివలింగం అని చెప్పడం జరిగింది. అదే కాకుండా ఇక్కడ ఏంటంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్న ఏకైక శివాలయం ఇది భారతదేశంలో కాదు ప్రపంచంలోనే. అదే రంగా మరి ఇక్కడికి రావడం అంటే అప్పట్లో శంకర దయాళ శర్మ గారు రాష్ట్రపతి గారు వచ్చినప్పుడు కూడా తిరుమలకి వెళ్ళేవారు కాదు. మొట్టమొదటిగా ఇక్కడికి వచ్చి స్వామిని దర్శనం చేసుకున్న తర్వాతే తిరుమలకి వెళ్ళేవారు. చాలా మంది అంటే ఇక్కడికి వద్దాం అనుకుంటారు కానీ ఇక్కడ రాలేరు. ఒకప్పుడు IAS ఎగ్జామ్లో కూడా ఒక క్వశ్చన్ కూడా వేస్తున్నారు, పురుషలింగాకారం అనే శివాలయం ఎక్కడ ఉంది, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్న ఏకైక శివాలయం ఎక్కడ ఉందని కూడా వేస్తున్నారు. అప్పట్లో ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి జిల్లాగా ఉన్న చిత్తూరు జిల్లా అప్పట్లో ఇది, ఇప్పుడు తిరుపతి జిల్లాగా అయింది. ఇక్కడ తిరుపతి నుంచి ఇక్కడికి 22 కిలోమీటర్లు ఓయా రేణుగుంట. ఇక్కడికి వచ్చి ఇక్కడికి రావడం అంటే గత జన్మలో మనం చేసుకున్న పుణ్యమే. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఏకైక శివాలయం. అప్పట్లో ఫస్ట్గా శివుడు ఒక్కడే ఉండేవారు పురుషలింగాకారంలో. శివుడికి పూర్వకాలంలో పూజ చేయాలంటే ఒక రావణ బ్రహ్మ జమదగ్ని మహర్షి వీళ్ళిద్దరు కూడా తొందరగా పూజ చేసేవారు. జమదగ్ని మహర్షి భార్య రేణుకాదేవి, ఆమె కన్న తండ్రి, తోడపుట్టిన అన్నదమ్ములు, కట్టుకున్న భర్త, కడుపులో పుట్టిన మగపిల్ల తప్పితే పరాయ పురుషుని చూడదు. ఆమె రాత్రిపూట బ్రహ్మగడియల్లో 11:30-12 ఆ ప్రాంతంలో సముద్రానికి వెళ్ళి స్నానం చేసి మడితో ఇసుకతో కుండ చేసి ఆ ఇసుక కుండతో నీళ్లు తెచ్చి జమదగ్ని మహర్షికి ఇచ్చేది, పూజ చేసేవారు. ఇలాగ జరుగుతుండగా కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత అప్పటికి ఏమైందంటే సూర్యుడు ఉదయించేస్తాడు. జమదగ్ని మహర్షి ఎంత శక్తిమంతుడు అంత కోపిష్టి కూడా ఆయన. ఎవరి మాట వినడు. ఆ కోపం వచ్చేటప్పటికల్లా ఆమె వచ్చి చెప్పుద్ది, నాకేం తెలియదు పతిదేవా, నేను ఇక్కడ ఎండకి ఇసుక కుండతో నీళ్లు తెస్తుండగా గంధర్వ యువకుల పౌర్ణమి కదా, వాళ్ళు నీడ దీంట్లో పడింది, అందువల్ల కుండ పగిలిపోయింది. నేను తేలిపోయినా ఏమో కొడుకులందరూ పిలిచి మీ అమ్మని చంపేండి అని చెప్తాడు. ఎవరు కాదు, ఆఖరి కుమారుడైన పరశురాముడు తండ్రి మాట జవదాటని వాడు. ఆయన శిరస్సు ఖండిస్తాడు. శిరస్సు ఖండించిన తర్వాత మళ్ళీ ఏడుస్తాడు, మా అమ్మను బతికించు. అప్పుడు జమదగ్ని మహర్షి మరి మామూలు శాంతవంతుడై శ్రీహత్య మహాపాపము, కట్టుకున్న భార్య కానీ కన్న తల్లి కానీ తోడబుట్టిన అక్క చెల్లి కానీ పరాస్త్రీ కానీ మన చేతితోట మన వాటదారు ఏ రకంగా ఇబ్బంది కలిగిన జన్మకి ఆ పాప విమోచనం మనం వెంటాడుతుంటుంది. శ్రీహత్య మహాపాపం అంటే నువ్వు చెప్పే పితదేవా నేను చేసిన ముందు మా అమ్మను బతికించాను ఏడుతుంటే నీకు ఏమి వరాలు కావాలో 3 కోరుకో అంటాడు. ఒకటి, ఫస్ట్ మా అమ్మను బతికించండి. అమ్మను బతికించిన తర్వాత మా అమ్మకి ఉన్నతమైన స్థాయి ఇవ్వండి అంటారు. అందుకని మన ఊరిలో ఏ ఊరు వెళ్ళినా కూడా ఊరి మొదట్లో ఉన్న గ్రామ దేవతే ఆ రేణుకాదేవి, ఆ వరం ఇస్తాడు. తర్వాత రెండో వరం ఏంటంటే, రెండో వరం అంటే నాకు దీనికి పాప విమోచనం చేయి అంటాడు. ఇప్పుడు అది అందరూ కూడా దీన్ని గుడి మల్లము అంటున్నారు, కానీ గుడి మల్లము కాదు, ఇది గుడి పల్లము, అరణ్యము, అడవి. ఈ అడవిలో ఎవరు ఉంటే అక్కడికి వెళ్ళి చెప్తారన్నమాట. నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి ధ్యానం చేసుకో. ఆ శివాలయానికి ఎదురుగా విచిత్ర కోణం అనే కోనేరు ఉంది, ఇప్పుడు కూడా ఉంది, మీరు చూస్తే అటేపు. ఆ కోనేరులోనే రోజుకు ఒక స్వర్ణ పుష్పం వస్తుంది. ఆ స్వర్ణ పుష్పాన్ని తీసుకొచ్చి ఇప్పుడు మనం ఉత్తర భాగంలోనే స్వర్ణముఖి నది ఉంది. ఆ నదిలో స్నానం చేసి బ్రహ్మగడియల్లో స్వామికి ఆ పుష్పాన్ని తెచ్చి పూజ చేస్తూ నువ్వు ధ్యానం చేసుకో. ఆ ధ్యానం చేయడం వల్ల నీకు పాప విమోచనం అవుద్దని చెప్తుంటాడు. ఇలా కొన్ని రోజులు చేసాడు కల్లా ఒక రోజు మధ్యాహ్నం, కానీ మనందరం చెబుతాం కానీ మన మనసు అనేది ఎక్కడ ఉండదు, ఎక్కడో పరిగెడతా ఉంటుంది. రాత్రికి ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు, పగలయ్యేటప్పటికి ఎక్కడికి వెళ్ళిపోతుందో కూడా ఈ మనసు అనేది మనకు తెలియదు.
ఆలోచన పుట్ట, నిలకడలేని మనసు, ఆలోచన పరిగెడతా ఉంటది. అదేవిధంగా ఈయన ఎంతసేపు ధ్యానం చేసినా కూడా పరశురాముడు ఆయన మనసంతా ఏంటంటే ఆ విచిత్ర కోనేరు మీదకి వెళ్ళిపోతుంది. బంగారు పుష్పం ఎవరిని కోసేస్తారా ఏంటి అనేసి ఒకరోజు మధ్యాహ్నం ఇక్కడ భూమి కంపిస్తుంది. ఎవరా అని చెప్పేసి పరశురాముడు దివ్య దృష్టిలో చూస్తే ఒక మరుగుజ్జు రూపంలో ఉన్న ఒక స్వామి ఇక్కడికి వచ్చేసి పుష్పమామ దిగి స్వామికి పూజ చేస్తూ ఉంటాడు. నువ్వు ఎవరు ఏంటని అంటే అంత వికృత రూపంలో ఉన్న వాళ్ళకు కూడా ఇక్కడికి వచ్చి పూజ చేయడం అంటే ఈ పైనుంచి వెళ్తే ఆయనకి అంత మహిత్యమైన జరిగింది. పరమేశ్వర దేవల్ల నేను పలానా అంటే నీకేమి కావాలి చెప్పు, నువ్వు ఇక్కడ కాపలా ఉండగలవు అంటే నాకు తినడానికి మాంసం కావాలి, తాగడానికి మద్యపానమైన కళ్ళు కావాలి అంటే అయ్యో ఇప్పుడే ఒక శ్రీహత్య మాతం చేసి నువ్వు వచ్చి ఇక్కడ పాప బాధపడుతూ మళ్ళీ రోజు కూడా అయినా నేను పరమేశ్వరుని దర్శనం చేసుకోవాలనేసి రోజు వెళ్ళి ఆయన ఒక జంతువుని ఒక కళ్ళుకున్న తెచ్చి ఇస్తూ ఉంటాడు. ఒకరోజు ఈయన ధ్యానంలో ఉంటుండగాను బ్రహ్మగడిలో స్థానంకి వెళ్ళి వచ్చేలోపు ఎవరో పూజ చేస్తుంటారు. ఎవరో పూజ చేశారంటే ఈయన యక్షకుడు ఏమంటే నాకు తెలియదు అంటాడు. అయితే ఒకరోజు 2 రోజులు కాదు ఇది. అప్పుడు చూస్తాడన్నమాట. చూసిన తర్వాత నువ్వు ఎవరు ఏంటి అని పట్టుకుంటాడనమాట. ఈయన స్నానం చేయకుండా వెళ్ళి బ్రహ్మగడి దొంగచాడుగా చూస్తుంటే ఈ యక్షకుడే కాపలా ఉన్నతని అక్కడే కోనేరులో స్నానం చేసి ఆ బంగారు పుష్పాన్ని తెచ్చి స్వామికి పూజ చేస్తుంటాడు. నువ్వెవరు అనేసి ఎంత అంటే ఇద్దరు కలిపి యుద్ధం చేస్తారు. 1 సంవత్సరం కాదు 2 సంవత్సరాలు 18 సంవత్సరాలు చేస్తారు. అప్పుడు పరశురాముడికి అర్థమవుతుంది ఈయన ఎవరో నాతో 18 సంవత్సరాలు, యక్షుడికి అర్థమవుతుంది ఈయన ఎవరో నాతో 18 సంవత్సరాలు. అప్పుడు మీరు లోపల స్వామిని చూస్తే అర్థమవుతుంది. పరశురాముడు భుజాల మీద ఎక్కి పాతంలోకి తొక్కేస్తుంటాడు. అప్పుడు హరహర మహాదేవ శంభో శంకర నేను చేసిన పాపమేనా నీకు పూజ చేయడం అంటే స్వామి ప్రత్యక్షమై స్వామి అంటే స్వామి ప్రత్యక్షం అవుతాడు. స్వామి ఎవరు ఇతను 18 సంవత్సరాలు ఈయన ఎవరు నన్ను భూలోకంలో తొక్కుతున్నారు స్వామి అంటే గత జన్మలో నువ్వు దశావతారంలో ఒక అవతారమైన పరశురాముడు మహావిష్ణు నువ్వు చతుర్ముఖ బ్రహ్మవు, నువ్వు శాపగ్రస్తులుగా మీరు ఇలాగయ్యారు అని చెప్పేసి శివుడు అది చెప్పగానే ఆ వృత్తాంతం తెలుసుకున్న తర్వాత స్వామి మమ్మల్ని కూడా మీలో ఈ జన్మలో కలుపుకోండి అంటే అందుకనే బ్రహ్మ విష్ణు మహేష్ ఉన్న ఏకైక శివాలయం. మీరు ఏది కోరుకున్నా ఎందుకంటే నేను 30 సంవత్సరాలు అవుతుంది విజయవాడ నుంచి అక్కడికి ఇక్కడ మనస వాచకాన్ని త్రికరణ శుద్ధి చెబుతున్నారు. మీరు ఏమి కోరుకున్నా గేటు బయటికి వెళ్ళే లోపు మీ కోరిక నెరవేరితే, లేకపోతే 6 నెలలు సంవత్సరం లోపు మీకు తప్పనిసరిగా మీ కోరికలు నెరవేరుతాయి. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు, వివాహం లేని వాళ్ళకి వివాహము, అలాగే కొంతమందికి ఏమో చాలా సంవత్సరాలు చెప్పి పిల్లలకి మాటలు రాని వాళ్ళకి మాటలు రావడం, ఎన్నో మహాత్యాలు చూస్తున్నాం ఇక్కడ. అంతా జరుగుతుంది. అదంతా కూడా ఆ పరమేశ్వరుడు బ్రహ్మ విష్ణు ఏకైకమైన శివాలయం ఇది. ఈ మధ్యన చాగంటి కోటేశ్వరరావు గారు వచ్చున్నారు. అలాగే మరి కంచికామ కోటి పీఠాధిపతులు వారు కూడా వచ్చి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడికి వచ్చి చాలా పుణ్యస్థలము, అందరూ రండి స్వామివారిని దర్శించుకోండి, మీరు మీ కుటుంబ సభ్యులు ఆరోగ్యంతో ఉంటారు. ఇక్కడ 60 సంవత్సరాలకు ఒకసారి స్వామివారి అభిషేకం జరుగుతుందని చెప్పి. అవును, అది నిజమే. యాక్చువల్ గా ఏంటంటే మీరు అందరూ కూడా గుడికి వెళ్ళేటప్పుడు యాక్చువల్ గా ప్రపంచంలో ముల్లోకాలు ఎక్కడ చూసినా కూడా 3 తూర్పు భాగంలో ఎంట్రన్స్ ఉంటుంది, కానీ ఇక్కడ దక్షిణ భాగంలో ఉంటుంది. దక్షిణ భాగంలో ఎందుకు ఉంటుంది అంటే అది కూడా చెప్తారు. మీరు ఇలాగా టెంపుల్ లోపలికి వెళ్ళకుండా లోపలికి వెళ్ళమంటే మీరు పడమర వైపు వెళ్ళాలి. దక్షిణ ఎంట్రన్స్ అయిన తర్వాత వెళ్ళిన తర్వాత మీకు అభయం ఇచ్చే వినాయకుడు, అభయం ఇచ్చే దక్షిణామూర్తి. ఇప్పుడు వేడుకొండల స్వామి సన్నిధానంలో ఎలాగంటే తిరుమలలో ఎలాగుంటారు స్వామి, కానీ ఇక్కడ అభయం ఇచ్చే వెంకటేశ్వర స్వామి. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మీరు చూస్తే అలా నడుస్తుండగా కింద ఒక చెక్క తగులుతుంది మనకి. ఆ చెక్క తీసి టార్చ్ చేస్తే మీకు 60 సంవత్సరాలకు ఒకసారి వాటర్ వచ్చి ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నా ఎంత శివలింగం ఉంటుంది, ఆ శివలింగానం మీదకి వెళ్ళి వాటర్ వచ్చి ఆ రోజు బయటికి వెళ్ళిపోయి ఆ వాటర్ కూడా చాలా కోకోనట్ వాటర్ ఉంటుంది. మేము కూడా తాగాం. అది 2008లోనో ఎప్పుడో వచ్చింది. 2008లో వచ్చింది. 2008లో వచ్చింది. 2008లో మేము ఆ వాటర్ తాగాము. చాలా అద్భుతంగా ఆ రోజు వెళ్ళిపోతుంది. ఈ రోజు పూజారులు ఎవరైనా కానీ అభిషేకం కానీ చేస్తే ఆ నీళ్లు బయటికి ఎలా పోయిపోతే అవి మళ్ళీ అట్లాగే ఏంటంటే పురుగులు పట్టడం చేస్తూ ఉంటుంది. అదేవిధంగా మనం కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మీకు ఇంత దూరంలో కూడా మీకు అన్ని కనపడతాయి. ఇప్పుడు లైట్లు తీసేసినా కూడా అంత దూరం ఇప్పుడు లైట్లు తీస్తే ఏం కనపడదు మనకి. అప్పుడు సీక్రెట్ లాకర్ కూడా పెట్టున్నారు. గోడకి ఇలాగ ఆనిచ్చే ఉంటుంది, గోడ రాయి ఉంటుంది. ఆ రాయి తీస్తేనే మనకి సీక్రెట్ లాకర్ అని తెలుస్తుంది. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత దక్షిణ వైపు ఎందుకు పెట్టారంటే 2-3 శతాబ్దంలో టైం తెలుసుకోవడానికి గడియలు తెలియదు కనుక అక్కడ సూర్య సింబల్ పెట్టి ఉత్తరాయణ నుంచి దక్షిణాయనకి వెళ్తే 6 నెలలు, దక్షిణాయన నుంచి ఉత్తరాయణకి వస్తే 6 నెలలు, 365 రోజులు కౌంట్ చేసుకోవడానికి అలా పెట్టున్నారు. అలా లోపలికి వెళ్తా స్వామిని దర్శనం చేసుకుంటే మనము మన కుటుంబ సభ్యులు మీరు ఈ ప్రపంచం అంతా కూడా సనాతన ధర్మంతో ఉండాలి, అందరూ బాగుండాలి. ఆరోగ్యమే మహాభాగ్యం, మనశ్శాంతి మన ఆస్తి. అంటే ప్రపంచంలోని విశిష్టత అంతా ఈ దేవాలయంలో దాగి ఉందంటారు. సైంటిఫిక్ కూడా అర్థం కానటువంటి మహత్తరమైనటువంటి 60 సంవత్సరాలకు ఒకసారి వచ్చి గంగాదేవి తల్లి జలాభిషేకం చేయడం అనేది మహత్తరమైన విశేషం. అదే అలాగే జరుగుతుంది. అలాగే అప్పట్లో మన ఔరంగజేబు వీళ్ళందరూ కూడా మన హిందూ దేవాలయాలు కొల్లగొట్టేటప్పుడు ఇక్కడ కూడా చేయడం జరిగింది. స్వామి ఇప్పుడు మీరు చూసేప్పుడు బొట్టు పెట్టడానికి ఇక్కడ కొంచెం ఇది జరిగింది.
కానీ అక్కడే తర్వాత వాళ్ళు అక్కడే చనిపోయారు అన్నమాట. ఇప్పుడు కూడా ఏ దేవాలయంలో మీరు విగ్రహం తీసుకెళ్ళినా కూడా గర్భగుడిలో ఏమీ అవ్వదు, కానీ ఎక్కడ ఎవరైనా కానీ ఆ విగ్రహాన్ని ఇలా తీస్తే కిందంతా కూడా ఏంటంటే పునాదులు ఏమో మన రౌండ్ చుట్టుగా మన రింగ్స్ ఆకారంలో ఉంటుంది. ఆ టెంపుల్ అలా కూలిపోద్ది ఈ రోజు కూడా అట్లాగే. అందుకనే స్వయంభూడు స్వామి, ఇది కోరికలు తీర్చే స్వామి చెప్పడం కాదు, అనుభవించి చెబుతున్నాం మేము. అంటే భూమి పుట్టినటువంటి శివాలయం అంటున్నారు, ఇది వాస్తవమే అంటారా? ఇది వాస్తవమే. చాగంటి ఏంటంటే బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర గారు అంతటి వారు ఆయన నోటంటే వచ్చిన పలుకులు ఇవి. సాక్షాత్తు స్వయంభూడు అంటారు ఆయన. అందుకనే కదా, లేకపోతే పరశురాముడు అంతటి వాడు దశావతారంలో ఒక అవతారమైన వచ్చి స్వామి ఎక్కడ ధ్యానం చేయడము, రేణుకాదేవి తల్లిని శిరస ఖండించడము, మళ్ళీ జమదగ్ని మహర్షి వాళ్ళ నాన్నగారు ఆయన ఎక్కడికి వెళ్ళాలో చెప్పడం, మళ్ళీ ఎన్నో శివాలయాలు ఉంటుండగా ఎన్నో పుణ్యక్షేత్రాలు ఎక్కడికి వెళ్ళమంటేనే స్వయంభూడు కనుక స్వామి. పురుషలింగ ప్రత్యేకంగా ఏంటంటే పురుషలింగాకారంలో ఉంటాడు స్వామి. ఎక్కడా మీరు లేని శివలింగం అనేది ఈ శివలింగంలో ఉంటుంది. ఇక్కడ అమ్మవారి నామధేయం ఏమిటి? పార్వతీదేవి తల్లి యొక్క నామధేయం విశిష్ట, అమ్మవారి విశిష్టత వివరించండి. ఇక్కడ అమ్మవారిది ఏంటంటే ఆనందవల్లి అమ్మవారు. ఇక్కడ ఈ ఆనందవల్లి అమ్మవారికి అంటే చాలా విశిష్టత ఉంది. ఇక్కడ ప్రపంచంలో ఎక్కడలేండి కానీ అమ్మవారికి ఎదురుగా వాహనం ఉండేది అంటే సింహ వాహనం కానీ లేదా పులి కానీ ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే నంది వాహనం ఉంటుంది. నంది వాహనం ఎందుకు ఉంటుంది అంటే ఎవరికైనా డెలివరీ అవ్వాల్సిన వాళ్ళు కానీ ఎవరైనా డాక్టర్లు మా వల్ల కాదు అనుకుంటే అక్కడ అమ్మవారి ఎదురుగా ఉన్న నందిని చరణంది మాట. యాక్చువల్గా 2 నందులు ఉంటాయి, స్థిరనంది, చరణంది. స్థిరనంది ఏంటంటే శివుడి దగ్గర ఉంటుంది, చరణంది అమ్మవారి దగ్గర ఉంటుంది. ఎందువల్లంటే ఎవరికైనా డెలివరీ అయ్యేటప్పుడు చాలా కష్టమైన డాక్టర్లు కానీ ఎవరైనా కానీ లేదా వేరే కేసుల వల్ల కూడా కానీ ప్రాణాపాయంగా వచ్చినప్పుడు కానీ వాళ్ళకి ఏదైనా చాలా ఇబ్బంది కలుగుతుంది, వాళ్ళకి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని డాక్టర్లు చేతులు ఎత్తేసేటప్పుడు ఇక్కడ ఆనందవల్లి అమ్మవారి దగ్గరకు వచ్చి ఆ చరణందిని ఇలా తిప్పుతారు అన్నమాట. తిప్పగానే అమ్మవారిని దేవుడు దండం పెట్టుకు వెళ్ళగానే మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ వాళ్ళు నార్మల్గా అన్ని నార్మల్ అయిపోయినంత వాళ్ళ కోరికలు నెరవేరుతాయన్నమాట. అదే వరకు ఎప్పుడైనా ఆ విధంగా జరిగిందంటారు, జరిగి ఉన్నాయంటారా? చాలా సార్లు జరిగింది. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చాలా సార్లు వచ్చి ఇక్కడ చాలా సార్లు చేయడం జరిగింది. ఇక్కడ అనుకోకుండా కరోనా టైంలో అది కూడా ఏంటంటే దొంగతనం జరగడం జరిగింది. మన నందిని ఎత్తుకెళ్ళిపోయారు. అది అంటే చరణందిని తీసుకెళ్లిపోయారు. చరణంది తీసుకెళ్ళారు. యాక్చువల్ గా నందులు 2 ఉంటాయి. స్థిరనంది అనేది శివుడి దగ్గర ఉన్నది, చరణంది అనేది ఇక్కడ అమ్మవారి దగ్గర. ఇటువరకు ఏంటంటే ఇప్పుడు లోపల కూడా వెళ్ళడం కానీ ఇటువరకు అయితే లోపలికి వెళ్ళేవాళ్ళం. లోపలికి వెళ్ళి ఎలాగ వెళ్ళేవాళ్ళం అంటే గంట కొట్టి వెళ్ళేవాళ్ళం. గంట కూడా ఎందుకు కొట్టేవాళ్ళం అంటే 9 అడుగుల నాగుపాము లోపల అమ్మవారి దగ్గర ఈశాన్య భాగంలో కూర్చొని తపస్సు చేసేది మాట. మనం ఎవరైనా గంట కొట్టుకొని వెళ్తే ఆ సౌండ్ సరసర లోపలికి వెళ్ళిపోయేది అమ్మ. అందుకని అంత చాలా మహత్యం కలది ఇక్కడ. అదే రకంగా ఇక్కడ సూర్య దేవాలయం కూడా ఉంది. కోనార్క, భారతదేశంలో కోనార్క తర్వాత అంత పెద్ద సూర్య దేవాలయం ఇదే. ఇక్కడ మనకి కోనార్కలో కానీ అరసవిల్లిలో కానీ సూర్య దేవాలయం అంటే ఉదయించే సూర్యుడు కదా, వాళ్ళు అస్తమించే సూర్యుడి వైపు తిరుగుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే ఉదయించే సూర్యుడు 2 చేతుల్లో కలవ మొగ్గలు, స్వామి ఇలాగ ఉదయించేటడికి ఇలాగా ఏంటి పడమర వైపు చూస్తుంటారు. అరసవిల్లిలోన కోనార్కలో ఉన్నాయి కానీ ఆ సూర్య దేవాలయం అంటే సూర్యుడి వైపు ఉదయించగానే తూర్పు వైపు చూస్తుంటారు. ఈ స్వామి ఇక్కడ ఉదయించే సూర్యుడి మాట. అందుకనే 6 అడుగులు స్వామి. ఇక్కడ అందరూ ఏంటంటే అయోధ్యలో రాముడు కళ్ళు చూడండి అంటారు, కానీ ఇక్కడికి వచ్చి ఈ సూర్యదేవుని కళ్ళు చూస్తే సేమ్ ఒకేలాగా ఉంటాయి, ఏమి తేడా ఉండదు. చాలా అద్భుతంగా అది. ఇప్పుడు కూడా కొంగు బంగారం అమ్మవారికి ఏ కోరికలు కోరుకున్నా కూడా కోరికలు నెరవేరుతూ ఉంటాయి. అమ్మవారి దగ్గరికి గంట కొట్టకుండా వెళ్ళినప్పుడు నాగమ్మ తల్లిని దర్శించిన వారు ఎవరైనా ఉన్నారంటారా? చాలా మంది కూడా భయపడతారు. ఎందుకంటే ఆ తల్లి కూడా 9 అడుగులు తల్లి. అవి 1 అడుగు 2 9 అడుగులు తల్లి. ఆ తల్లి పాని మట్టం వేసేసుకొని అక్కడ ధ్యానం చేస్తూ ఉంటుంది. అందుకని చాలా మ్యాక్సిమం లోపలికి గంట కొట్టుకొని వెళ్ళేవారు లోపలికి. ఆ గంట కొట్టుకుని వెళ్తేనే స్వామి ఎవరైనా కనబడకుండా సరసర అనే సౌండ్తో వెళ్ళిపోయేది మాట అమ్మవారి దగ్గర. ఇప్పుడు ఇక్కడ ఈ అమ్మవారి దగ్గర మనం తాకామంటే ఇలా దండం పెట్టి పాదాల దండం పెట్టి లెగిస్తే అమ్మవారి చెయ్యి, అభయం ఇచ్చే చెయ్యి మన శిరస మీద తగులుతుంది. ఇప్పుడు కూడా ఇక్కడ నాగమ్మ తల్లి ఏమన్నా కాటేయడం కానీ ఇట్లా ఏమన్నా జరిగినటి ఏమైనా ఉపద్రవాలు సంభవించాయి ఎంతమందికి, లేదా అమ్మవారి మహత్యం వల్ల ఏది జరగలేదంటారు? అమ్మవారి మహత్యం వల్ల ఇటువంటిది ఏమీ జరగలేదు. అమ్మవారి ఏంటంటే ఒక శివుడికి చాలా ప్రీతమైన నాగపాములు. ఎందుకంటే ఆయన గరళాకంఠుడైన పాము విశ్వాన్ని తాగేటప్పుడు ఆయనతో పాటు ప్రేమగా అవి కూడా తాగాయి. అందుకని స్వామి ఆయన మెడలోన, ఆయన ఒంటిలోన ఆయన ఆభరణాలే అవి కనుక ఈ యొక్క స్థలంలో ఎప్పుడు అటువంటి జరగలేదు. వచ్చిన వాళ్ళు కోరికలు నెరవేరండి. పిల్లలు పుట్టడము, పెళ్ళిళ్ళు అవ్వడము, ఏదైనా ఇబ్బందులు ఉన్న ఇబ్బంది మేము సాక్షాత్గా మేము చూసాం. ఎందుకంటే ఈ 30 సంవత్సరాల్లో ప్రాక్టికల్గా నేను తీసుకురావడం ఇక్కడికి మా బ్యాంక్ ఎవరైనా అఫీషియల్గా వచ్చినప్పుడు అప్పట్లో వైశ్య బ్యాంక్, ది వైశ్య బ్యాంకు, క్రమేపీ మాది ఐఎన్జి వైశ్య బ్యాంక్ అయింది. ప్రజెంట్ నేను కోటక్ మహేంద్ర బ్యాంకులో పనిచేస్తున్నాను. ఈ విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చున్నాము. మాకెవరైనా ఆడిటింగ్ కానీ ఇన్స్పెక్షన్ కానీ ఎవరైనా వచ్చి ఇక్కడ తీసుకొస్తే వాళ్ళు కోరికలు నెరవేర్చి వాళ్ళు మళ్ళీ ఇక్కడ ఎంతో ఆనందపడిపోతూ ఉంటారు. ఇప్పుడు కూడా ఇక్కడికి అంటే మీరు 30 సంవత్సరాల నుంచి ఇక్కడే స్థానికంగా ఉంటారు? 30 సంవత్సరాల నుంచి పాపానపేటలో ఉన్నాం. స్వామికి వచ్చి రోజు
అప్పుడప్పుడు వచ్చి పూజ చేస్తుంటాం. మహాశివరాత్రికి అయితే అంగరంగ వైభవంగా జరుగుతుంది. పాపం అప్పుడు పోలీసుల వల్ల కానీ ఎవరి వల్ల కూడా కంట్రోల్ చేయడం అనేది చాలా విపరీతంగా జరుగుతూ ఉంటుంది అన్నమాట. రష్ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం అమ్మవారికి ఇప్పుడు చరణంది ఉన్నటువంటి స్థానం కూడా కనిపించకుండా చేసేసారు. ఉండదు ఆ చరణందిగా తిప్పుతారు. ఎందుకంటే చరణంది ఎందుకు పెడతారంటే ఎవరికైనా ఆరోగ్యరీత్యా ఒంట్లో బాగోపోవడం కానీ, ఎవరికైనా చాలా సీరియస్ అని చెప్పడం కానీ, డెలివరీ అయ్యేటప్పుడు మా వల్ల కాదని చేతులు ఎత్తేసిన డాక్టర్స్కి కానీ, అప్పుడు ఈ అమ్మవారికి వచ్చి దండం పెట్టుకొని ఈ చరణందిని ఇలా తిప్పుతారన్నమాట. తిప్పిన తర్వాత మళ్ళీ నార్మల్గా అంతా నయమైన తర్వాత మళ్ళీ వచ్చి అమ్మవారి కోరిక నెరవేర్చుకుంటారు. కరోనా టైంలో దీన్ని దొంగతనం చేయడం జరిగింది. పోలీస్ కేసులో ఏర్పేట మండలంలో పోలీస్ కేసులు కూడా రిపోర్ట్ ఇవ్వబడింది. అది ఎవరు తీసుకెళ్లారో మళ్ళా ఎవరు అనేది ఆ పరమాత్ముడికే తెలియాలి. ఓం నమ శివాయ. ఓం నమ. ఎంతో పవిత్రంగా స్థలం. ఇక్కడ అడుగు పెట్టడమే ఒక పుణ్యం. బ్రహ్మ విష్ణు మహేశ్వరు ఉన్న ఏకైక శివాలయం. చాగంటి కోటేశ్వరరావు గారు కూడా వచ్చి ఆయన చెప్పడం జరిగింది 2-3 శతాబ్దంలో ఇంత యొక్క దేవాలయం లేదని. దీనికి కూడాను ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర ఏంటంటే ఒక అతను గుడివాడలో బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తున్న అతనికి పక్షవాతం వచ్చింది. విజయవాడ కృష్ణా జిల్లా గుడివాడ. అక్కడ ఆ పక్షవాతం వచ్చేటప్పుడు ఆయనకి ఏంటంటే ఎన్నో తిరిగాడు, బయట దేశాలకు కూడా వెళ్ళాడు, కానీ ఎక్కడ ఆయనకు నయం అవ్వలేదు. నయం అవ్వకుండా అప్పుడు ఎవరో చెప్పారంటే ఇక్కడికి వచ్చి ఆయన ఇక్కడ స్వామి దగ్గర కూర్చొని, స్వామికేమో చిన్న గోసి కట్టుకొని, సంస్కృతంలో పికాక్ అంటారు, అది కట్టుకొని స్వామికి ఆనందం రాసుకుని ఇక్కడ ధ్యానం చేసేవాడు ఒక్కడే. చేయడం వల్ల ఆయనకి నయమైంది. నయమైనప్పుడు మన ప్రకాశం జిల్లా ఒంగోలు దగ్గర దరిసి అనే ఒక ఊరుంది. దరిసి దగ్గరికి వెళ్ళి ఒక ఆవుని కొనుక్కొని వచ్చి ఆ ఆవుకు పుట్టిన బిడ్డ ఇది. ఇక్కడ మనం అడుగు పెట్టామంటే చాలా పవిత్రమైనది. ఎన్నెన్నో జన్మల పుణ్యమే ఈ మానవ జన్మలో ఇటువంటి యోగ్యత మనకు కలిగిందంటే సామాన్య విషయంగా పెట్టండి స్వామి. ఏమంటూ పొడవదు.